ఓకే గైస్, మనం ఈ వీడియోలో మన బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చే రెండు ప్రాసెసర్లో ఏ ప్రాసెసర్ బెటర్ అనేది చూద్దాం. సో బడ్జెట్ సెగ్మెంట్లో మనకు వచ్చేసరికి రెండు ప్రాసెసర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్ అండ్ ఇంకోటి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అండ్ అలాగే ఎగ్జినోస్ ప్రాసెసర్స్ కూడా ఇప్పుడు వస్తాయి. సో ఫస్ట్ అయితే మనం ఈ రెండు ప్రాసెసర్ గురించి అయితే కంపేర్ చేద్దాం. ఎందుకంటే మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్ వచ్చేసరికి మనం మాక్సిమం సామ్సంగ్ ఫోన్స్లోనే చూద్దాం. కాకపోతే మనకి బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చేసరికి ఇప్పుడు 15,000 బిలో చూసుకుంటే మనకు వచ్చేసరికి మనకి ఎక్కువ శాతం మీడియాటెక్ ప్రాసెసర్ అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ అయితే మనకి చాలా ఉంటాయి. సో ఈ రెండు ప్రాసెసర్ని కంపేర్ చేస్తూ మీకైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే లాస్ట్ వచ్చేసరికి నేను నానోమీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వీడియో చేశాను. సో అప్పుడు నన్ను మా ఫ్రెండ్స్ అయితే అడిగారు. సో అండ్ అలాగే మాకు బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చే మీడియాటెక్ ప్రాసెసర్ అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో ఏ ప్రాసెసర్ బెటర్ అని చెప్పేసి చేయమని చెప్పేసి అయితే నన్ను అడిగారు. సో అందుకోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ల్యాబ్. సో ఈ రెండు ప్రాసెసర్లో ఏ ప్రాసెసర్ బెటర్? సో మనకి రెండు ప్రాసెసర్ వచ్చేసరికి మనకి కోర్స్ వచ్చేసరికి ఆర్మ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనం ఇప్పటివరకు నేను రీసెంట్గా స్నాప్డ్రాగన్ 888 గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆర్మ్ కోటెక్స్ A78, ఆర్మ్ కోటెక్స్ X1 అని చెప్పేసి నేను మీకు కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ మనకి మీడియాటెక్లో ఉన్న అండ్ అలాగే స్నాప్డ్రాగన్లో చూసుకుంటే మనకైతే కోర్స్ ప్రొవైడ్ చేసేది అంటే ప్రాసెసర్ ప్రొవైడ్ చేసేది వచ్చేసరికి మనకైతే ఆర్మ్ వాళ్ళే వీళ్ళకైతే రెండు కంపెనీస్కి అయితే వాళ్ళు కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో జీపీయూ కాడికి వచ్చేసరికి మనకి జీపీయూ మాత్రం మనకి స్నాప్డ్రాగన్ వాళ్ళకి వచ్చేసరికి అడ్రినో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ అలాగే మనకి మీడియాటెక్ వాళ్ళైతే మనకైతే మాలి వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో జీపీ పరంగా చూసుకుంటే మాత్రం జీపీ మాత్రం వేరే వాళ్ళు. సో ఈ స్నాప్డ్రాగన్కి వేరే అడ్రినో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ మీడియాటెక్ వచ్చేసరికి మాలి వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. జీపీ మాత్రం డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఈ రెండిట్లో ఏది బెటర్? సో చాలా మందికి అయితే ఇది ఆల్రెడీ తెలుసు. సో చాలా మంది అయితే ఇప్పటివరకు ఏం చెప్తారంటే స్నాప్డ్రాగన్ అయితే సో బెటర్ అని చెప్పేసి చెప్తుంటారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ని అయితే ప్రిఫర్ చేయమని అయితే చెప్తుంటారు. సో అది నిజమే. సో స్నాప్డ్రాగన్ ఉన్న ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ని మనం ప్రిఫర్ చేయాలి. సో దానికి రీజన్ ఏంటి? సో ఇప్పుడు నేనైతే దాని గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ చూసుకుంటే మనకి పోర్ట్స్ జీక్యామ్ పోర్ట్ కావాలన్నా లేదంటే మనం కస్టమ్ రూమ్స్ ఇన్స్టాల్ చేయాలన్నా కానీ మనకైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో ఈజీగా అయిపోతుంది. అదే మనం మీడియాటెక్ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్లో మనకి జీక్యామ్ ఇన్స్టాల్ చేయాలన్నా లేదంటే ఏదైనా కస్టమ్ రూమ్స్ ఇన్స్టాల్ చేయాలన్నా మనకైతే కష్టం అవుతుంది. ఎందుకంటే వీటికి పోర్ట్స్ అంత ఈజీగా అయితే మనకైతే దొరకవు. సో అది రీజన్ ఏంటి? సో దీనికి బిహైండ్ రీజన్ ఏంటి? ఎందుకు మనకి స్నాప్డ్రాగన్లో మనకి పోర్ట్స్ దొరుకుతాయి అండ్ అలాగే మనం మీడియాటెక్లో ఎందుకు ఇవి దొరకవు అని అంటే సో మనకి స్నాప్డ్రాగన్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు R&D అనేది ఎక్కువ చేస్తారు. సో R&D అంటే ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో వీళ్ళు ఎప్పుడైతే స్నాప్డ్రాగన్ వాళ్ళు ఆర్మ్ నుంచి కోర్స్ తెచ్చుకుంటారో సో వీళ్ళైతే వాళ్ళు దానికి అనుగుణంగా వీళ్ళైతే దాన్ని కస్టమైజ్ చేస్తారనమాట. సో అంటే వీళ్ళు మనకి ఆర్మ్ దగ్గర నుంచి తేవగానే దాన్ని ఇన్బిల్డ్ చేసి డైరెక్ట్ అయితే వీళ్ళు పబ్లిష్ చేయరనమాట. అంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేది రిలీజ్ చేయరనమాట. సో దాన్ని అయితే వీళ్ళు కస్టమైజ్ చేస్తారు. సో వాళ్ళకి తగినట్టుగా వీళ్ళైతే అంటే ఆ ప్రాసెసర్కి తగినట్టుగా వీళ్ళైతే కస్టమైజ్ చేసి సో దాన్ని హీట్ ఎక్కువ కాకుండా అండ్ అలాగే ఆ జీపీయూకి కంఫర్టబుల్గా వీళ్ళైతే కస్టమైజ్ చేస్తారు. అదే మీడియాటెక్ చూసుకుంటే సో 2 years or 3 years బ్యాక్ చూసుకుంటే మీడియాటెక్ వాళ్ళు ఏం చేసేవారు అంటే సో వీళ్ళైతే డైరెక్ట్ వీళ్ళు ఆర్మ్ దగ్గర నుంచి అంటే కోర్స్ తీసుకొచ్చేవారు అండ్ మాలి నుంచి జీపీయూ తీసుకొచ్చి వీళ్ళైతే ఫిక్స్ చేసి డైరెక్ట్ వీళ్ళైతే అంటే సేల్స్ అయితే చేసేవారు. అంటే వీళ్ళు మొబైల్స్ అయితే ఫిక్స్ చేసేవాళ్ళు. దానివల్ల ఏమైందంటే సో R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఈ ప్రాసెసర్స్ అనేవి బాగా హీట్ అవ్వడం కానీ లేదంటే వీటికి పోర్ట్స్ దొరకడం కానీ సో చాలా ఇబ్బంది అయ్యేదన్నమాట. సో అందువల్ల ఇప్పటి వరకు సో అదే మచ్చబడిపోయిందని చెప్పొచ్చు మీడియాటెక్ మీద. ఏంటంటే సో ఈ ప్రాసెసర్ అని హీట్ ఎక్కుతాయి అండ్ అలాగే వీళ్ళైతే R&D చేయరని చెప్పేసి సో వాళ్ళైతే ఆ 2 years నుంచి అలాగే అదైతే కంటిన్యూ అయిందనమాట. సో కాకపోతే ఇప్పుడు చూసుకుంటే మనకైతే మీడియాటెక్ వాళ్ళు సో మనకి స్నాప్డ్రాగన్కి అయితే గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారని చెప్పొచ్చు. సో బడ్జెట్ సెగ్మెంట్లో మనకి మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ చూసుకుంటే సో మనకి స్నాప్డ్రాగన్ 720G 730Gకి సో గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. సో ఏ పరంగా చూసుకుంటే అనమాట సో మనం గేమింగ్ పరంగా చూసుకున్నా మనం సో ఎలా చూసుకున్నా కానీ మనకైతే మీడియాటెక్ G90T సో మీడియాటెక్ G80 ఇలాంటి ప్రాసెసర్స్ అయితే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్కి అయితే గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాయి. సో ఇప్పుడు వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్కి కాంపిటీషన్ ఇవ్వడానికే సో వీళ్ళైతే మీడియాటెక్ వాళ్ళు కూడా ఇప్పుడు R&D అయితే చేస్తున్నారు. సో 2 years బ్యాక్ చూసుకుంటే వీళ్ళైతే R&D అనేది అయితే సో వీళ్ళైతే ఎక్కువ చేయకపోయేది అనమాట. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో దానివల్ల ఈ మీడియాటెక్ ప్రాసెసర్ మీద అనేది ఒక మచ్చబడిపోయింది. సో వీళ్ళు సో అంత చేయరు. సో ఈ ప్రాసెసర్స్ అనేవి హీట్ అవుతాయి అని చెప్పేసి సో ఒక మచ్చబడిపోయింది. సో కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మనకి లాస్ట్ వీళ్ళు చేసేలాగా కాకుండా సో వీళ్ళైతే ఇప్పుడు కస్టమైజ్ చేస్తున్నారు సో ప్రాసెసర్ని. సో అందుకే వీళ్ళకైతే బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడైతే మనకి అవుట్పుట్ అనేది అయితే మనకి మీడియాటెక్ నుంచి అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసుకోవచ్చు మనకి అయినా కానీ ఇప్పటికీ కానీ సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ వచ్చేసరికి మనకి మాక్సిమం వచ్చేసరికి 45 degrees సెంటిగ్రేడ్ అయితే రీచ్ అవుతాయి. సో అదే మనం మీడియాటెక్ ప్రాసెసర్ చూసుకుంటే ఈవెన్ ఇప్పుడు మీడియాటెక్ G90T ప్రాసెసర్ చూసుకున్నా కానీ సో ఇదైతే 45 degrees అయితే క్రాస్ అవుతుంది. సో మీడియాటెక్ వాళ్ళు సో ఇప్పటికీ టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉంచలేకపోతున్నారు. సో ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు మీడియాటెక్ నుంచి చూసుకుంటే. అదే మనం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ చూసుకుంటే సో వాళ్ళ టెంపరేచర్ని 45 degrees కాడ అంటే 45 degrees to
45 degrees బిలో అయితే వీళ్ళైతే దాన్ని ఆపేస్తున్నారు, అంటే దాన్ని అంత పర్ఫెక్ట్గా వీళ్ళైతే కస్టమైజ్ చేస్తున్నారు. సో అదే మనం మీడియాటెక్ ప్రాసెసర్ చూసుకుంటే సో వాళ్ళైతే అంత పర్ఫెక్ట్గా అయితే వీళ్ళైతే కస్టమైజ్ చేయలేకపోతున్నారు. సో వీళ్ళైతే టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచలేకపోతున్నారు. సో ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. సో మనకి మీడియాటెక్లో చూసుకుంటే ఇంకో డ్రాబ్యాక్ సరికి మనకైతే దీనికి పోర్ట్స్, జీక్యామ్ పోర్ట్స్ కానీ, సో మీరు కస్టమ్ రూమ్స్ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకున్నా కానీ సో దీనికైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ అలాగే కొన్ని ప్రాసెసర్కి అయితే ఇప్పటి వరకు మనకి జీక్యామ్ పోర్ట్స్ కూడా లేవన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మీడియాటెక్లో ఉంటుంది. సో అందుకని చెప్పేసి మాక్సిమం పీపుల్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని అయితే ప్రిఫర్ చేస్తారు. సో అండ్ అలాగే చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ యాజ్ కంపేర్ టు మీడియాటెక్, సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అయితే కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. సో అదే మీడియాటెక్ ప్రాసెసర్ చూసుకుంటే సో వీళ్ళు బడ్జెట్ సెగ్మెంట్లో కూడా సో వీళ్ళకైతే మనకి ప్రాసెసర్స్ మీడియాటెక్ ప్రాసెసర్స్ అయితే దొరుకుతాయి. సో ఇదన్నమాట మనకి మీడియాటెక్ని ప్రిఫర్ చేయకుండా మాక్సిమం వచ్చేసరికి స్నాప్డ్రాగన్ని ప్రిఫర్ చేయడానికి కారణం అయితే ఇదన్నమాట. సో వీళ్ళైతే గట్టి కాంపిటీషన్ ఇప్పుడు స్నాప్డ్రాగన్ వాళ్ళకైతే ఇస్తున్నారు. కానీ ఇప్పటికీ చూసుకుంటే సో వీళ్ళైతే కొన్ని కస్టమైజేషన్స్ అంటే టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచడం కానీ, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనకి స్నాప్డ్రాగన్ అంత పర్ఫెక్ట్గా వీళ్ళైతే చేయలేకపోతున్నారు. సో ప్రాసెసర్ని కస్టమైజేషన్ స్నాప్డ్రాగన్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందో సో దానంత పర్ఫెక్ట్గా సో మీడియాటెక్ వాళ్ళైతే చేయలేకపోతున్నారు. సో జీపీ చూసుకుంటే మనకి అడ్రీనో జీపీ ఏదైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో వాడతారో సో అదైతే కొంచెం పవర్ఫుల్ అనమాట. సో ఏదైతే మాలి జీపీ మీడియాటెక్లో ప్రాసెసర్ వాడతారో సో అదైతే కొంచెం మనకి అడ్రీనో జీపీ అంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. సో స్లైట్గా చూసుకుంటే సో మనకి మాలి జీపీ అనేది కొంచెం అండర్ పవర్డ్ ఉంటుంది. అదే అడ్రీనో చూసుకుంటే మనకి మాత్రం దీనికంటే పవర్ఫుల్ ఉంటుంది అనమాట. సో ఇంకొక రీజన్ కూడా చెప్పుకోవచ్చు సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని ప్రిఫర్ చేయడానికి. సో ఇప్పటివరకు మనం చూసుకుంటే మనకి మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ అయితే ఏవి తీసుకురాలేదు. సో వాళ్ళు వచ్చేసరికి మనకి బడ్జెట్ సెగ్మెంట్లోనే వాళ్ళ ప్రాసెసర్స్ అన్ని దొరుకుతాయి. అంటే వాళ్ళ ప్రాసెసర్స్ అనేవి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి, ఎందుకంటే సో వాళ్ళ ప్రాసెసర్స్ అంత పర్ఫెక్ట్ కస్టమైజేషన్ లేదు. అదే మన స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ చూసుకుంటే సో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ కూడా ఉంటాయి. సో 865, 888, సో ఇవైతే పర్ఫెక్ట్ కస్టమైజ్డ్ ప్రాసెసర్ కాబట్టి సో అందరు వీటి మీద అయితే మనీ అయితే ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. సో ఇదన్నమాట మనకి మీడియాటెక్ అండ్ స్నాప్డ్రాగన్ చూసుకుంటే సో మాక్సిమం వచ్చేసరికి అందరు స్నాప్డ్రాగన్ అయితే ప్రిఫర్ చేస్తారు. సో బడ్జెట్ సెగ్మెంట్లో చూసుకుంటే మాత్రం మనకి మీడియాటెక్ ప్రాసెసర్స్ కూడా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి వచ్చేసరికి వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు మీడియాటెక్ ప్రాసెసర్ చూసుకుంటే. కాకపోతే అయినా ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే సో మనకి ఇప్పుడు చూసుకోవచ్చు మీడియాటెక్ G90T ఇది స్నాప్డ్రాగన్ 720G 730Gకి అయితే కాంపిటీషన్ ఇస్తుంది. కాకపోతే ఇది వచ్చేసరికి మనకి మీడియాటెక్ G90T వచ్చేసరికి మనకి 12 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అదే మనకి స్నాప్డ్రాగన్ 720 అండ్ 730G చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి 8 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. సో చూసుకోవచ్చు సో వీళ్ళైతే ఈ నానోమీటర్ని కూడా సో వీళ్ళైతే కొంచెం అంటే యాజ్ కంపేర్ టు స్నాప్డ్రాగన్ సో వీళ్ళ నానోమీటర్ అనేది సో దీనికంటే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల మనకి పవర్ కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో యాజ్ కంపేర్ టు స్నాప్డ్రాగన్ ప్రాసెస్ సో మనకి మీడియాటెక్ ప్రాసెసర్స్లో మనకి పవర్ కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. సో ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయాలంటే ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి గైస్. అండ్ ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సో వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద నోటిఫికేషన్ని ఆల్ పెట్టుకోండి గైస్. సో దాని ద్వారా ఏంటంటే సో నేను ఎటువంటి లేటెస్ట్ వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.